15 నెలల్లో 4.7 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి. త్వరలో రాష్ట్రానికి బుల్లెట్ రైలు. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, మీరు నమ్ముతారా? కొమ్మినేని గారు, బేసిక్గా ఏదైనా ఒక పరిశ్రమ ప్రారంభించాలంటే ఫస్ట్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, తర్వాత రిజిస్టర్ కావాలి, ఆ తర్వాత ల్యాండ్ అలికేషన్ చేయాలి. ఇవన్నీ ఒక టెక్నికల్ ప్రాసెస్ నడుస్తుంది. బహుశా నిజమే అయితే చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ టు జగన్ గారు ఆ 4 లక్షల ఉద్యోగాలు వచ్చి, ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమలు ప్రారంభం అవుతున్నాయి గత ప్రభుత్వం చేసినవి. కాబట్టి నిజంగా 4 లక్షలు వచ్చుంటే అది థ్యాంక్స్ టు జగన్ గారు చెప్పాలి, చంద్రబాబు గారు కాదు. కాబట్టి ఏదైనా పరిశ్రమలు వస్తే స్వాగతిస్తాం. 4 ఉద్యోగాలు వచ్చినా సంతోషిస్తాం, 4 లక్షల ఉద్యోగాలు కాదు. ఎందుకు ఈ హైప్? మొన్నేమో 15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అంటారు, తర్వాత ఇప్పుడేమో 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి అంటారు. బహుశా నిరుద్యోగ వృత్తి 20 లక్షలకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ లెక్కలు చెప్పేస్తున్నారా? ఆల్రెడీ ఇచ్చేసినా మేము ఉద్యోగాలు ఇకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ ఆ పనిలో ఉన్నామని చెప్పదలుచుకున్నారా అంటే అర్థం కాదు. రాష్ట్రంలో 1 లక్ష ఉద్యోగాలు రావాలంటే ఎంత శ్రమ అవుతుంది మనం చూసాం ఏ ప్రభుత్వానికైనా. ఉదాహరణకు 2018 జనవరిలోనో 2019 అనుకుంటాను గవర్నర్ ప్రసంగంలో, తెలుగుదేశం పార్టీ గవర్నర్ ప్రసంగం మీకు తెలుసు 26 జనవరికి ఇస్తే అది కేబినెట్ ఇచ్చిన నోటే చదువుతాడు ఆయన గవర్నర్. దాంట్లో ఆ రోజు నరసింహన్ గారు అనుకుంటాను కమిట్ అయ్యారు 15,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయిన ప్రభుత్వంలో అన్నాడు. ఇప్పుడు ఇంకో 1 year ప్రభుత్వం ఫినిష్ అయ్యేటడికి. కానీ ఎన్ని చెప్తున్నారు, మేము లక్షల కోట్ల రూపాయలు తెచ్చేసినాం, లక్షల కోట్లు. నిన్న బహుశా నత్వానీ గారు రాజ్యసభ సభ్యుడు అసెంబ్లీలో రాజ్యసభలో అడిగితే దాదాపు 9,000 పైచిలుకు యూనిట్లు రిజిస్టర్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో. రిజిస్టర్ మీన్స్ గ్రౌండ్ అయినాయి అన్నాడు. అంటే 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిశ్రమలే కలిసి జగన్ గారి పీరియడ్లో 19 నుంచి 24 మధ్యలో 9,000 పైచిలుకు పరిశ్రమలు, యూనిట్లు గ్రౌండ్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆన్ రికార్డుగా. దాని విలువ 1000 కోట్ల రూపాయలు ఉంది. ఒక CCTలోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. కాబట్టి ఇంత వచ్చినా కూడా దాని మీద ఏం చేసినారు, ఒక పరిశ్రమలే తరివేసినారని చెప్పారు. ఇంకా రాకముందుగానే మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం. చేయండి ఇంకో 2. నేనేమంటానంటే అది సాధ్యం కాదు అంటున్నా. మీరు ఎంత ప్రయత్నించినా మీ ప్రభుత్వం స్టార్ట్ చేయడం, రిబన్ కటింగ్ చేయడం అనేది 1 year లో సాధ్యం కాదు కదా. మీరు 4 ఉద్యోగాలు తెచ్చామనండి, వెల్కమ్, తప్పేం లేదు. కాబట్టి ఒకవైపు ఏమో 2.5 లక్షల మంది సుమారుగా ఈ వాలంటీర్లను తీసేశారు, తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించారని వచ్చింది. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని డిపార్ట్మెంట్లో తగ్గించారని, ఇట్లా చాలా ఓ పక్కేమో ఆ విమర్శలు ఉంటే, ఇంకో పక్కేమో ఈయన ఏకంగా దాదాపు 4.17 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారని చెబుతున్నారు. మరోవైపు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బుల్లెట్ రైలు కూడా కామెంట్ చేయండి. బుల్లెట్ రైలు వచ్చేస్తున్నారు. అంతకుముందు హైపర్ లూపో హైపరో ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి అన్నారు. ఇప్పుడేమో బుల్లెట్ రైలు వచ్చేస్తున్నారు. ఇంతవరకు ముంబై అహ్మదాబాద్ మధ్య రాలేదు కదా, ఇప్పుడు అంత తొందరగా మన దగ్గరికి ఎట్ట వచ్చేస్తుంది? బుల్లెట్ ట్రైన్ వచ్చినా, వందే భారత్ వచ్చినా, ఇంకోటి వచ్చినా అది దేశం అంతా వస్తుంది. ఇప్పుడు బొంబాయి టు తిరుపతి టు ఢిల్లీ ఇటు రావాల్సిందే కదా బుల్లెట్ ట్రైన్ ఏదైనా. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూ ప్రాసెస్ లో నడుస్తుంది అంతే తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బుల్లెట్ ట్రైన్ విశాఖపట్నం టు అమరావతి తిరుపతి బుల్లెట్ ట్రైన్ వేస్తారా? వీరి మన పరిధి కూడా కాదు. ఉండదు. మెట్రో ఉంది. మెట్రో కూడా ఈ రోజుకి ఫీజిబిలిటీ లేదు చెబుతూనే ఉన్నారు. అది మెట్రో కూడా మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం. విశాఖపట్నం మెట్రో పెడితే ఎట్లా? ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో మెయింటెనెన్స్ సంబంధించి ఇబ్బంది పడుతున్నారు లక్షల మంది ప్రయాణిస్తున్నటువంటి హైదరాబాద్ సిటీలో. కాదు పొరపాటున అట్లాంటి ఘటన, పురుషోత్తమ రెడ్డి గారు మీరు అన్నారు కాబట్టి చెబుతున్నా, పొరపాటున అట్లాంటి ఘటన ఏపీలో జగన్ గారి టైంలో జరుగుంటే రెచ్చిపోయి ఎల్ఎన్టీని ఎల్లగొట్టేశారు, విధ్వంసం చేసేసారని ప్రచారం చేసేవాళ్ళు కదా తెలుగుదేశం. ఇప్పుడు అక్కడేమో కిక్కురు మంటలేదు కదా. లేకపోతే కేసీఆర్ అక్కడ ఉన్నప్పుడు కూడా అతనికి ఏం తెలుసు, అతనికి ఇట్లా చేశారని ఆయన కామెంట్ చేయటం అవన్నీ మొదట్లో చూసాం కదా. ఇప్పుడు ఆ పరిస్థితి మిత్రుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి జోలికి వెళ్తలేదు అనుకోవాలి. రైట్. రాజీవ్ ఇప్పుడు ఒకటి సార్, పురుషోత్తమ్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ ఈ మాటలు వింటా ఉంటే నాకు ఎలా అనిపిస్తా ఉందంటే, 10th క్లాస్ పాస్ అవ్వలేని పిల్లోడికి PhD డాక్టరేట్ ఇస్తే అది ఎంత విడ్డూరంగా, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఈ రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు, అంబులెన్సులు దొరకవు, ఆక్సిజన్ అందుబాటులో ఉండదు. ఇటువంటి పరిస్థితులు బుల్లెట్ ట్రైన్లు తెచ్చామని 1 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటే ప్రచార యావ తప్పితే, ప్రచార మాటలు తప్పితే పేరు 4.17 లక్షల ఉద్యోగాలంట. అదే సార్ ఇప్పుడు మిత్రమా 4.17 లక్షల ఉద్యోగాలు ఒకటి కూడా కాదు. లేదు ఇంకా నెక్స్ట్ చూడండి సార్, 15 నెలలకి 4.7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కదా.
ఈ 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యేలోపు 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తారు. పేపర్ల మీద బ్యానర్ ఐటమ్ల మీద తప్పితే రియాలిటీలో జీరో. నిజంగా ఉద్యోగ కల్పన ఎవరైనా ఇచ్చారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 15 నెలల వచ్చినటువంటి తొలి ఏడాదిలోనే సుమారు 1,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒకే ఒక్క నాయకుడు దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే అంటున్నా, వీళ్ళు ఇచ్చేటువంటి బ్యానర్ ఐటమ్లు కాదు, రిపోర్ట్స్ తీయండి. సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ తీసి నిరుద్యోగ రేటు ఏ ప్రభుత్వంలో తగ్గింది, ఉద్యోగాల రేటు ఏ ప్రభుత్వ హయాంలో పెరిగింది, జిఎస్టీ గ్రోత్ ఏ ప్రభుత్వ హయాంలో పెరిగింది, ఎవరి హయాంలో తగ్గిందో తీసి ఈ యొక్క ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమని మేము అడుగుతున్నాం. కేవలం ప్రచార ఆర్భాటాల కోసం తప్పితే చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా అన్నంత తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కేవలం బోటకు మాటలు తప్పితే వాస్తవంలో ఏమీ లేదు. ఇప్పటికే ఒకటే అడుగుతున్నాం, నిరుద్యోగ భృతి ఎప్పుడు మొదలెడతారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. విద్యార్థులు చదువుకోవడానికేమో లేకుండా కాలేజీలు చేస్తారు. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మిత్రమా, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. 4.7 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇంక నిరుద్యోగ భృతి ఎందుకు? P4 కిందేమో ఆడబిడ్డ నిధి అయిపోయింది. చాలా తెలివే చంద్రబాబు గారిని తెలివితేటలు ఈ విషయంలో మెచ్చుకోవాలి. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటారు కదండి, అది ఇదేనండి. రైట్, ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు, అలాగే కొండ రాజీవ్ గారు. పురుషోత్తమ రెడ్డి గారు, ఇందాకేదో మీరు చెప్పదలిచినట్టున్నారు, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి. ఒకటి, కొమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ కావాల్సింది బుల్లెట్ ట్రైన్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ కావాల్సింది మామిడి రైతులకు గిట్టుబాటు ధర, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర, తర్వాత మిర్చి రైతులకు గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు ఏదైనా ఉంటే సహాయం, ఇవి చేయండి. శాంతి భద్రతలు కాపాడండి. ఇవి వదిలేసి ఇప్పుడు రాష్ట్రానికి అవసరం లేనిది కాదు, అవసరం ఉన్నది చేసేదానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది.